యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము తల్లిదండ్రుల యొక్క విధుల గురించి మాట్లాడుకుందాం. తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, ఎలా ఉండాలి మన బిడ్డలు అనేది మనం నేర్చుకున్నాం. ఈరోజు తల్లిదండ్రుల యొక్క విధులు అంటే మనకి కొన్ని దేవుడు బాధ్యతలు ఇచ్చాడు. కొన్ని ఆ బంధాలు నిలుపుకోవాలంటే ఆ విధులు నిర్వర్తించాలి. మనం ఒకవేళ ఆ నిర్వర్తించే విధులలో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. పిల్లల్ని కొట్టాల్సి వస్తుంది, లేకపోతే గట్టిగా అరవాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళకి బెత్తం చూపించాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళకి ఒక లెసన్ నేర్పించాల్సి వస్తుంది. సో ఇవన్నీ క్రమపరచడానికి చేసే శిక్షణలు కాబట్టి తప్పనిసరిగా చేయాలని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి కొన్ని అంశాలు మనం మరి ధ్యానం చేద్దాం. ఎవరి పిల్లలకు వారు బోధించాలి, అంతేగాని వేరే వాళ్ళు మన పిల్లలకి లేదా మనం వెళ్ళి వేరే వాళ్ళకి బోధించడం కాదు. మన పిల్లలకి మనమే ఫస్ట్ బోధించాలి. గృహంలో బోధ మొదలవ్వాలి. అది ఎక్కడుందంటే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనంలో కనబడుతుంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనంలో కనిపిస్తుంది. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఇండునట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులను నీ కుమారుల కుమారులను వాటిని నేర్పుము. ఎంత గొప్ప దేవుడు అండి. మన బిడ్డలకి మనం కాదు, మన పిల్లలకి తరతరాలు అంటే మన పిల్లలకి మనం నేర్పిస్తే వాళ్ళు వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు. కాబట్టి మనము వారికి బోధించాలి. ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఏదో ఒకటి బోధిస్తూ ఉండాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. మనం మాట్లాడుతూ ఉంటాం. మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి మరి మాటలు లేకపోతే అధ్యాయాలు లేకపోతే ఆ వచనాలు మనకు ఎలా వస్తాయి, పిల్లలకు కూడా ఆ విధంగా నేర్పిస్తూ ఉండాలి, వారికి బోధించాలి అని వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులను వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. చూచినగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవనుల మీదను వాటిని వ్రాయవలెను. దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు, దేవుడిచ్చినటువంటి నిబంధనలు, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలు ఎలా మనం నేర్చుకోవాలి, మన పిల్లలకి ఎలా నేర్పించాలో చెప్తూ ఉంది. వాటి గురించి మాట్లాడాలంటే అభ్యసింప చేయాలి, రోజు మాట్లాడాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని నువ్వు అంటూ ఉంటే కనుక అది చూసి ఆ బిడ్డలు నేర్చుకుంటారు. అంతేగాని యెహోవా నా కాపరిని బైహార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని నువ్వు అంటున్నప్పుడు అది కూడా వాళ్ళు మననం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి మనము శిక్షణ ఇస్తూ ఉండాలి, వాళ్ళకి బోధించాలి మనం. అలాగే సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథంలో ఉంది 22వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుంది? వాళ్ళకి శిక్షణ నేర్పించాలి, పిల్లలకు శిక్షణ అభ్యసింప చేయాలి. అలాగే ఎఫెసీ 6:4లో కూడా పిల్లల యొక్క కోపం రేపకుండా వాళ్ళకి అభ్యసింప చేయాలి అని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. ఎలా కూర్చోవాలి, ఎలా నుంచోవాలి, ఎలా పడుకోవాలి, ఎలా చదవాలి, వీటిలన్నింటిలో శిక్షణ ఇస్తాం. మనం పొద్దున్నే లేవాలి, లేకపోతే పెందలాడి పడుకోవాలి, లేకపోతే భోంచేసే ముందు భోంచేసిన ఒక 2 hours తర్వాత నిద్రపోవాలి, లేకపోతే ఆడేటప్పుడు పరిగెత్తేటప్పుడు నీళ్లు తాకూడదు. ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. అలాగే దైనందిక క్రియలో కూడా దేవుని గురించి, ఆ వాక్యం గురించి మనం శిక్షణ ఇవ్వాలి. ఇలా చేస్తే దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తాడు, లేకపోతే ఇలా ఉంటే కనుక దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు అనేది వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఉండాలి అని వాక్యం చెప్తుంది. 3వ అంశానికి వెళ్ళిపోదాం. కుటుంబ అవసరాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ పిల్లలకి చెప్పకూడదు అని చాలా మంది అనుకుంటారు. కానీ కుటుంబ పరిస్థితులు, కుటుంబంలో ఉన్న ఇబ్బందులు, లేకపోతే కుటుంబంలో ఉన్న సంతోషం అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళ తాతల గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అలాగే కుటుంబ అవసరాన్ని బట్టి, నాయన మనకి ఇంత వస్తుంది, మనం ఇంత సంపాదిస్తున్నాం, ఇంత వెళ్ళిపోతుంది, ఇంత దాపెడుతున్నాం, ఇంత మీకు ఖర్చులు చేస్తున్నామని వాళ్ళకి అర్థమయ్యేది చెప్పాలి. ఎందుకంటే దూబరా ఖర్చులు పిల్లలు అడుగుతూ ఉంటారు. అక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు అడుగుతూ ఉంటారు. వాళ్ళు అడగకుండా ఉండాలంటే ఇంత అమౌంట్ వస్తుంది, ఇంత ఖర్చు పెడుతున్నాం, మీ భవిష్యత్తు కోసం ఇంత దాచిపెడుతున్నాం అని కుటుంబ అవసరాన్ని బట్టి వాళ్ళకి చెప్తూ ఉండాలి. అదే చెప్తున్నాడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో చూడండి. ఇదిగో ఈ 3వసారి మీ ఎద్దుకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మల్నే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి సమకూర్చదగినది కదా. మన బిడ్డలకి సమకూర్చాలి, తగినంతగా సమకూర్చాలి. అంతేగాని అక్కడిక్కడ లంచాలు తీసుకొని లేదా అక్కడిక్కడ తప్పులొప్పులు చేస్తూ బిడ్డలకి
సంపాదించకూడదు. అలాగే ఉన్నదాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే మనం తినకుండా లేకపోతే ఏమీ ఖర్చు పెట్టకుండా పేనాస్థానంగా ఉండి పిల్లలకి దాచిపెట్టడం కాదు. పిల్లల అవసరతలను బట్టి వాళ్ళు చదవాలి, ఎడ్యుకేటెడ్ పైకి వెళ్తారు, మంచి మంచి చదువులు చదవాలి, ఎంబీబీఎస్ చదవాలి, లేకపోతే బీటెక్లు చదవాలి అంటే ఎక్కువ డబ్బులు కావాలి. కాబట్టి చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్తూ ఉండాలి, మీరు ఇప్పుడు 5th లేకపోతే మీరు 10th మీరు ఇంటరు, ఇలా మనం సంపాదన ఉంది, ఈ విధంగా చేయాలి. మనం వాళ్ళకి ఆ సంపాదన గురించి ఆ యొక్క బాధ్యతల గురించి వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఇదంతా కూడా కుటుంబ అవసరతలు, కుటుంబ యొక్క యోగక్షేమాల గురించి పిల్లలకి సంప్రదిస్తూ వాళ్ళతో చెప్తూ ఉండాలి. ఆ తర్వాత వాళ్ళని దేవుని కొరకు ప్రతిష్ఠించాలి, దేవునిలో ప్రతిష్ఠించాలి, దేవుని కొరకు ప్రతిష్ఠించాలి అని యోబు 1:5 చెప్తున్నాడు. యోబు చెప్తున్నాడు ఆయన పిల్లల కొరకు అర్పణగా పొద్దున్నే అరుణోదయం లేచి ప్రార్థన చేశాడు. మనం కూడా దేవునికి మన బిడ్డల్ని సమర్పించాలి, లేకపోతే ప్రతిష్ఠించాలి, ప్రార్థన పూర్వకంగా చేయాలి. ఆ తర్వాత ఎఫెసీ 6:4 వాళ్ళకి కోపం రేపకుండా, అసమాధానంగా ఉండకుండా, భార్యాభర్తలు మనమే తల్లిదండ్రులు అసమాధానంగా ఉంటాం. ఆ అసమాధానంలో పిల్లలు ఏదైనా చేస్తే కనుక వాళ్ళ మీద కోప్పడతాం, వాళ్ళ కోపం పెంచుతాం, వాళ్ళు అటెళ్ళొద్దు ఇటెళ్ళొద్దు, ఇప్పుడు వచ్చేవేంటి అప్పుడు వచ్చేవేంటి మాట్లాడుతూ ఉంటాం. దానికి తగిన కారణాలు అడగాలి. ఆ తర్వాత అలా కాదు నాన్న ఇలా అని చెప్తూ ఉండాలి, కానీ కోపాన్ని పెంచకూడదు. ఆ తర్వాత 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. నా ప్రార్థన ఏంది ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కళ్యాణం తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలని రేయింబవళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన నీకేలోను వసించెను, అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢుగా నమ్ముచున్నానని తిమోతితో మాట్లాడుతున్నాడు పౌలు. వాళ్ళ అమ్మలో ఉన్నటువంటి విశ్వాసము నీలో కూడా ఉంటుందని చెప్తున్నాడు. మన యొక్క సంఘ కాపర్లు మన ఇంటికి వచ్చినప్పుడు మనలో ఉన్న విశ్వాసము లేకపోతే మన తల్లిదండ్రుల ఉన్న విశ్వాసము మన బిడ్డల్లో ఉందా లేదా అని వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. కాబట్టి మన బిడ్డల్లో మనకున్నటువంటి విశ్వాసంలో పెంచాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనము చూడండి. యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన ఒక్క మాటయూ లేదు. దేవునికి స్తోత్రం. ఒక నిబంధన ఇచ్చాడు దేవుడు మోషే ద్వారా. ఆ నిబంధనని యెహోషువ పాటిస్తున్నాడు. అందులో ఇచ్చినటువంటి ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక ఒక్క మాట కూడా మిగల్చలేదు. ప్రియా మరి తల్లిదండ్రులారా, మీకు ఒక మాట చెప్తున్నాను నేను. బైబిల్లో ఉన్నటువంటి జీవ గ్రంథంలో ఉన్న మాట ఒక్కటి కూడా తప్పిపోకుండా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఎక్కువగా కీర్తన గురించే చెప్తాం, కీర్తన గ్రంథంలో ఉన్నవి చెప్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏముంది, 1వ తిమోతి 2వ తిమోతి ఏం చెప్తున్నాడు, తీతు ఏం చెప్తున్నాడు, 1వ తిమోతి 2వ తిమోతి తీతు ఈ 3 పత్రికలు కూడా మరి యొక్క పరిచారకుల కొరకు లేకపోతే పాదరుల కొరకు లేకపోతే పాస్టుల కొరకు రాయబడినటువంటి పత్రికలు అని చెప్పాలి. ఫిలిప్పీ పత్రిక, ఎఫెసీయుల పత్రిక చెర పత్రికలు అంటామంటే ఆయన చెరలో ఉన్నప్పుడు రాసిన పత్రికలు. ఎందుకు ఆయన చెరలో ఉండి రాశాడు, ఎప్పుడు రాశాడు, ఎక్కడ రాశాడు, ఇవంతా కూడా మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఖాళీగా ఉన్న సమయంలో మనం అవి ఇవి ఏవేవో స్టోరీలు చెప్పకుండా మోషే చరిత్ర లేకపోతే దావీదు చరిత్ర ఇప్పుడు చాలా మనకు అన్ని దొరుకుతున్నాయి, అవన్నీ కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళని ఆరాధనలో చేర్చుకోవాలి. మనం ఆరాధన చేస్తుంటే కనుక వాళ్ళు కూడా ఆరాధన చేయాలి. చాలా ఇళ్లలో మనం వెళ్ళినప్పుడు చూస్తాం, తల్లిదండ్రులు ఆరాధన చేస్తుంటే పిల్లలు అటు ఇటు తిరుగుతారు, లేకపోతే పిల్లలు అటు ఇటు చూస్తారు. ఆరాధన అనగానే దేవుడు మనతో చూస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు, మన ప్రార్థన వింటున్నాడని మనము కళ్ళు మూసుకోవాలి. మన బిడ్డలకు కూడా చెప్పాలి, అయ్యా కళ్ళు ఎందుకు మూసుకుంటాం ఎక్స్ప్లెయిన్ చేయాలి. కళ్ళు మూసుకుని మనోనేత్రంతో దేవుని ఎలా ఆరాధన చేస్తున్నాం, దేవుని ఎలా స్తుతిస్తున్నాం, దేవుని ఏ విధంగా గర్వపరుస్తున్నాం ఆ బిడ్డలకి ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మనము బోధించాలి, వాళ్ళని శిక్షణలో సమకూర్చాలి. అలాగే మన కుటుంబ అవసరతల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, దేవునిలో ప్రతిష్ఠించాలి. వాళ్ళకి కోపం రేపకూడదు. మనం ఎలా ఉన్నామో మన బిడ్డలు ఎలా ఉన్నారో మాదిరికరంగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. అదే వాళ్ళని కూడా మాదిరిగా ఉంచాలి. ఆ తర్వాత మనం చేస్తున్న ఆరాధనలో వాళ్ళని కూడా సభ్యులుగా ఉంచాలి. అలాంటి సమయంలో దేవుడు మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. మన సంఘాల్లో మన యొక్క సమాజంలో బిడ్డలు వాడబడతారు. అలాంటి ఆశీర్వాదాలు మెండుగా నిండుగా మన కుటుంబాల్లో మన బిడ్డలకి మనం ఆ విధంగా నేర్పించి వాళ్ళని సత్య సమాజంలో ఆ సత్య యొక్క సువార్తలో ప్రకటించే వీరులుగా చేసి మహిమ పొంది దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా ఉంచాలని మీ అందరికీ నేను ప్రార్థిస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్.